అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 29వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, శుభవార్తల అశుభ వార్తల ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారు చేయవలసిన దేవతారాధన ఏ విధంగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9309649441. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా కష్ట స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. వీరు చక్కని రూప లావణ్యం కలిగి ఉన్నప్పటికీ కూడాను పైకి గంభీరంగా కల్పించినప్పటికీ కూడా లోపల చాలా సున్నితమైన మనసు కలవారు. ఈ యొక్క రాశి గల వారికి గ్రహాల యొక్క అనుకూలత ద్వారా విద్యా ఉద్యోగ రంగంలో చాలా అనుకూలమైన రోజుగా అయితే పరిగణించుకోవచ్చు. సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు చేసుకోబోయే పరిహారాలు పరమశివునికి పాలు లేదా నీళ్లతో అభిషేకాన్ని తప్పకుండా చేయించాలి. రేపటి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండడం ద్వారా, జపిస్తూ ఉండడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది. దాన ధర్మాలు చేయడంలో ముందుండడం ద్వారా అన్ని పాపకర్మాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వీరికి గ్రహం యొక్క అనుకూలత ద్వారా రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి అదృష్టపు రంగు వచ్చేసి పసుపు. శుభ సమయం రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా శుభకరంగా అయితే ఉంటుంది. అనుకూలంగా వీరు తూర్పు దిక్కున ప్రయాణాలు అయితే చాలా మంచిగా ఉంటాయి, చాలా సంతోషకరంగా అయితే ఉంటాయి. ఈ యొక్క రాశి గల వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆకస్మికంగా ఆర్థిక ధనలాభం అయితే రాబోతుంది. ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా గడపబోతారు. మీ యొక్క సౌకర్యాలు, విలాసాల కోసం డబ్బును ఖర్చు చేయబోతారు. తోబుట్టువులతో సంఘర్షణలు అలాగే మనస్పర్ధలు కలగబోతున్నాయి. చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మనోభావాలను కలిగి ఉంటారు. సామాజిక రాజకీయ రంగాల్లో వారికి కొన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకునే విధంగా అయితే ఉంటాయి. మీ యొక్క ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. ఎక్కువ మరిన్ని కార్యకలాపాలలో కూడా మీరు పాల్గొనబోతున్నారు. మీ యొక్క పనులు, సమయం, వృత్తి, విద్య ఇవన్నీ కూడా సంబంధించిన నష్టాలన్నీ నివారించి పెట్టుబడికి సంబంధించిన ఎటువంటి పనైనా వాయిదా వేయడం చాలా మంచిది. వ్యాపార రంగంలో చాలా చురుగ్గా ఉండబోతున్నారు. సరికొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడబోతుంది. భాగస్వామి విషయంలో ప్రవేశించే ముందు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం చాలా మంచిది. కార్యాలయ విధానాల్లో కొన్ని మార్పులు, చేర్పులు అవసరం. సహోద్యోగుల పట్ల ప్రేమాభిమానాలతో ఉండడం ద్వారా గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. వైవాహిక సంబంధాలు కాస్త మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అలవాట్లు, దినచర్యల వల్ల రేపటి రోజున ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నించడం చాలా మంచిది. సరికొత్తగా కాస్త ఒత్తిడి అయితే మీకు కలగబోతుంది. ఒత్తిడి, అలసట, ప్రశాంతత కోసం యోగా, వ్యాయామం, ధ్యానం అంటూ చాలా మంచిగా అయితే మీకు బలపరుస్తాయి. స్నేహితుల సహాయం చేయడానికి ముందుకు రాబోతున్నారు. మీ యొక్క ఆర్థిక ఖర్చులు నిఘా ఉంచడం చాలా మంచిది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపార రంగాల సరికొత్త లాభాలను పెంపొందించబోతున్నారు. కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, ఆర్థిక లావాదేవీలు నష్టాలు రావడం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే మీరు ఆలోచించి చేసుకోవాల్సిన నిర్ణయాలు. అనారోగ్య బారిన పడబోతున్నారు. రేపటి రోజున ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అపార్థాలు నివారించుకోవాలి. ఎవరికైనా మంచి చేయడం వల్ల సరికొత్త కష్ట నష్టాలు ఏర్పడబోతున్నాయి. దాని ద్వారా మీరు ఆలోచించుకొని మీరు సహాయం చేయడంలో ముందుండడం ద్వారా చాలా మంచిగా ఉంటుంది. మీపై కోపంగా ఉన్న వ్యక్తులు మార్చుకునే తొందరలో తప్పుడడుగులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడడం చాలా మంచిది. ప్రేమ విషయాల్లో చాలా లోతైన తాత్విక దృక్పథం కలిగి ఉంటారు. భాగస్వామిలో చాలా మార్పులు, చేర్పులు కనబడబోతున్నాయి. వ్యక్తిగత బడ్జెట్ విషయంలో కఠినమైన క్రమశిక్షణ పాటించడం ఎంతో అవసరం. ఆరోగ్యపరంగా మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నిద్రలేమి సమస్య కూడా రాబోతుంది. మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మీరు కాస్త పని ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం మంచిది. మరింత బలవంతంగా భావోద్వేగాలకు గురిపెడుతూ
మీ యొక్క భావాలను, బలహీనతలను బహిరంగంగా వ్యక్తపరచలేరు కనుక స్త్రీలు తమ భర్తలతో స్పష్టంగా, ప్రశాంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం. లేకపోతే అపార్థాలకు దారితీయవచ్చు. సున్నితంగా అయితే కఠినమైన ప్రవర్తన ద్వారా సంబంధాలు కూడా దూరాన్ని సృష్టించగలరు. పెళ్లి కాని మహిళల జీవితంలో పాత సంబంధాలకు సరికొత్త పరిచయాల వల్ల కీలక మార్పులకు రాబోతున్నాయి. గత అనుభవాల నుండి రేపటి రోజున మీరు తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. తెర వెనుక చేసే కృషి ఫలితాలు భవిష్యత్తులో చాలా గొప్ప ప్రయాణాన్ని మీకు అందివ్వబోతున్నాయి. తక్షణ గుర్తింపు లభించబోతుంది. భవిష్యత్తులో మంచి ప్రయోజనకరంగా ఉండబోతుంది. పరిశోధన రంగాల్లో, కౌన్సిలింగ్ రంగాల్లో సరికొత్త సంబంధాలు ఉన్న మహిళలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉండబోతుంది. ముఖ్యమైన పత్రాలు రేపటి రోజున చాలా మహిళలకి కొత్త కాంట్రాక్టులు, విదేశీ అవకాశాలు కూడా లభించబోతున్నాయి. కానీ వెంటనే ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఖర్చులు పెరగబోతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగాల్లో ఉన్న వారికి పాత బిల్లుల విషయంలో ప్రస్తుతం వీరికి ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి కూడా కాస్త డబ్బు పరంగా ఆలస్యం కావచ్చు. బడ్జెట్ని చాలా పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది. జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ద్వారా తోబుట్టువుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ పనిలో ప్రత్యర్థులు చాలా మంచి విజయాన్ని అయితే వెంటాడుతూ ఉన్నారు. మీ పిల్లలపై విద్యపై చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. ఒక మంచి తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో చాలా చక్కగా అయితే గడపబోతున్నారు. ఎటువంటి పనులు చేసినా మాత్రం అన్ని రకాల ఆలోచనలు చేయడం చాలా మంచిది. తొందరపాటు ఏ విధంగా కూడా పనికిరాదు. పనిలో ఒత్తిడులు, కొత్త మార్గాలు తప్పకుండా కలుగుతూ ఉంటాయి. ఎవరికి మీరు సాక్షి సంతకాలు పెట్టడం, షూరిటీ ఉండడం అటువంటివి ఏమీ చేయకుండా ఉండడం చాలా మంచిది. భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉంది. నష్టాల పాలే అవకాశం ఉంది కనుక ముందుగా జాగ్రత్త. మొహమాటానికి పోయి ఎటువంటి వ్యక్తులకు కూడా సంతకాలు చేయకుండా నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం చాలా మంచిది. ప్రమాదకరంగా అయితే ఉండబోతుంది. గత కొంతకాలంగా మీకు ఒక సమస్యను వెంటాడుతూ ఉంది. ఆ యొక్క సమస్యకు తప్పకుండా మంచి పరిష్కార మార్గం అయితే లభించబోతుంది. మార్కెటింగ్ రంగాల్లో ముమ్మరంగా అయితే రేపటి రోజున తమ లక్ష్యాలను సాధించడంలో ముందంజ ఉండబోతున్నారు. కార్యాలయాల్లో సహోద్యోగులకు, ఉద్యోగస్తులకు రేపటి రోజున మంచి మద్దతు లభించబోతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో సజావుగా పూర్తి కాబోతున్నాయి. లాభాల బాటలో అయితే మీ యొక్క వ్యాపార రంగం కూడా నడవబోతుంది. అద్భుతమైన రోజుగా పరిగణించుకోవచ్చు. మీ కుటుంబంలో శాంతి, ప్రశాంతత చాలా చక్కగా అయితే వెల్లువిరుస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో సరికొత్త పండగ వాతావరణం అయితే నెలకొనబోతుంది. పిల్లలతో, పెద్దలతో చక్కగా అయితే మీరు రేపటి రోజున ఆనందంగా, ఉల్లాసంగా అయితే గడపబోతున్నారు. ఎంతో చక్కని వాతావరణం, ఎన్నడూ మునిపెన్నడూ ఎరుగని మనశ్శాంతి కూడా రేపటి రోజున మీకు కలగబోతున్నాయి. గట్టి ఆత్మవిశ్వాసంతో ఉండబోతున్నారు. ఒక సామాజిక కార్యక్రమానికి తప్పకుండా హాజరు కాబోతున్నారు. సరికొత్త సంబంధానికి సంబంధించి కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తారు. మీ యొక్క పరీక్షల్లో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. సాయంత్రానికి కాస్త కాలు నొప్పి, కీళ్ళ నొప్పి కలుగుతాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. శ్రమతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. పనిలో ఘనమైన విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఆర్థిక నష్ట భయాలన్నీ కూడా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. జీవిత భాగస్వామితో చర్చించుకోవడం ద్వారా కొన్ని సమస్యలు కూడా తలెత్తుకోకుండా సమసిపోతాయి. ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వారితో సరదాగా సంభాషణలు చేయగలుగుతారు. మనసు ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. సరికొత్త ఆలోచనలు స్పష్టంగా ఉండబోతున్నాయి. సరికొత్త వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో సరికొత్త మార్గాలు, సరికొత్త బాటలు అయితే వేయబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను సందర్శించుకోవడం, అలాగే దీపారాధన చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.